కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకొని వచ్చారు. 40 కేజీలకు 20 దినార్లు, 50 కేజీలకు 25 దినార్లు, 60 కేజీలకు 30 దినార్లు, 100 కేజీలకు 50 దినార్లు. అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవ్వరూ మిస్ అవ్వద్దని కోరుకుంటూ, అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పికప్ ఛార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కొత్త వీసాలు తీసుకొని కువైట్ కు వస్తూ ఉన్న వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఇండియా నుంచి కువైట్ కు వస్తూ ఉన్న చాలా మంది మనం చూసుకుంటే ఇమిగ్రేషన్ బంద్లో ఉందని చెప్పేసి ఇమిగ్రేషన్ చేయించుకుని కువైట్ కు రాలేకపోతూ ఉన్నామని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి నాకు తెలిసిన ట్రావెల్ ఏజెన్సీలను అయితే నేను సంప్రదించడం జరిగింది. అసలు ఇమిగ్రేషన్ ఎందుకు కావడం లేదు, ఎందుకు బంద్లో ఉందని చెప్పేసి వాళ్ళందరినీ కనుక్కున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, కానీ ప్రస్తుతం ఇండియాలో ఇమిగ్రేషన్ పూర్తి కావాలంటే ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్ అయితే ఉండాలని చెప్పేసి చాలా మంది డూప్లికేట్ అగ్రిమెంట్ పేపర్లతో ఇమిగ్రేషన్ కు వెళుతూ ఉన్నారని చెప్పేసి, దీంతో ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళ యొక్క ఇమిగ్రేషన్ ను రిజెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. కాబట్టి కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క కువైట్ యజమాని లేదా మీకు వీసా తీస్తూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా కువైట్ నుంచి ఇండియన్ ఎంబసీని సంప్రదించి ఇండియన్ ఎంబసీలో దానికి సంబంధించిన రుసుమును చెల్లించి, డబ్బును చెల్లించి తప్పనిసరిగా అగ్రిమెంట్ పేపర్ నైతే పంపించాలని చెప్పేసి, అగ్రిమెంట్ పేపర్ లేకపోతే ఇమిగ్రేషన్ అధికారులు ఇమిగ్రేషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్లకు కరాఖండిగా అయితే చెప్పండి. ఎందుకంటే చాలా మంది అగ్రిమెంట్ పేపర్ డబ్బు మిగులుతుందని చెప్పేసి ఇండియాలోని డూప్లికేట్ అగ్రిమెంట్ పేపర్లు చేయించుకుని ఇమిగ్రేషన్ కు వెళ్లడంతో అయితే అధికారులు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే నేను అడగడం జరిగింది, ఈ యొక్క పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందని చెప్పేసి. ఈ నెల దాటితే కానీ చెప్పలేమని చెప్పేసి ట్రావెల్ ఏజెంట్లు అయితే తెలుపుతూ ఉన్నారు. ఈ నెల తర్వాత ఇమిగ్రేషన్ పైన స్పష్టత వస్తాదని చెప్పేసి, ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్ ఉండే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్ లేకపోతే ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ కు వస్తూ ఉన్న, కొత్త వీసా మీద కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా ఈ యొక్క విషయాన్ని అయితే తెలుసుకోండి అన్న. చాలా మంది ఇమిగ్రేషన్ బంద్ చేశారని అంటూ ఉన్నారు. ఇమిగ్రేషన్ అయితే బంద్ చేయలేదు. దానికి ప్రధాన కారణం ఇదే. మీ యొక్క వీసా తీసిన వ్యక్తికి, కువైట్ యజమానికి ఈ యొక్క విషయాన్ని తెలిపి ఒరిజినల్ అగ్రిమెంట్ పేపర్ తెప్పించుకోండి. లేకపోతే ఈ యొక్క విషయం పైన ఈ నెల తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు నెలలో ఏమన్నా రూల్స్ చేంజ్ చేస్తారా అని చెప్పేసి ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆశాభావం వ్యక్తం చేశాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.